యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనమండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వాటిని అంచుల మటుకు నింపిరి. కానా పెండ్లి విందుకు తన శిష్యులతోటి తన అమ్మగారుతోటి బయలుదేరి వెళ్ళాడండి. ఆ వివాహానికి వెళితే అక్కడ ద్రాక్షారసం అయిపోతే ద్రాక్షారసం అయిపోయిన తర్వాత అక్కడ లేమి కలిగింది. లేమి కరువు కలిగితే మళ్ళీ 6 రాతి బాణల నిండా నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఈ దేవుడు, నీటిని ద్రాక్షారసముగా మార్చి మధురముగా మార్చిన దేవుడు, లేమిలో కూడా కరువులో కూడా సమృద్ధితో నింపే దేవుడు అండి. అక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్న నీవు నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నిన్ను మార్చలేడా? నీ కుటుంబాన్ని మార్చలేడా? నీ కుటుంబాన్ని సమృద్ధితో నింపలేడా? సమృద్ధితో నింపిన వివాహములో సమృద్ధితో నింపిన దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా సమృద్ధితో నింపుతాడండి. కరువు లేకుండా నేను పోషిస్తాడు. కరువు వచ్చింది అక్కడ పెండ్లి విందులో, ఆ కరువును తొలగించి ఆ కుటుంబానికి గౌరవాన్ని ఇచ్చాడు, ఆ కుటుంబానికి విలువని ఇచ్చాడండి.